అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి. మనం టమాటా పచ్చడిని ఈ ప్రాసెస్‌లో చేసుకున్నామంటే సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని కొలతలతో కాకుండా నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అన్ని రకాల టిఫిన్స్‌లోకి కూడా వాడుకోవచ్చండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ముక్కల్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, టమోటా ముక్కల్లోని వాటర్ మొత్తం ఈ విధంగా ఎగిరిపోయి అడుగంటుతూ ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండుని తీసుకోవాలండి. గ్రామ్ వైస్ చెప్పాలంటే 50-60 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఈ చింతపండుని ఈనెలు తీసేసి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న చింతపండు మొత్తం ఈ టమోటాలలో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి 2, 3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. చింతపండుని ఇలా టమోటాలు మొత్తం ఉడికిన తర్వాత వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ముందే వేసామంటే సరిగ్గా ఉడకదు కూడా. 2, 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్‌గా అడుగంటుతూ ఉంటుంది. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ కూడా టీ గ్లాస్ కొలతతో చెప్తున్నానండి. ఇక్కడ నేను టీ గ్లాస్‌తో కొలతలు చెప్తున్నానండి. ఒక కేజీ టమాటాలకి ఒక టీ గ్లాసు అలాగే అర టీ గ్లాస్ వరకి కారం పడుతుందండి. గ్రామ్ వైస్ చెప్పాలంటే 100-120 గ్రాముల వరకే ఉంటుందండి. అదే గ్లాస్‌తో అర గ్లాస్ నుండి ముప్పావు గ్లాస్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని వేయించి పొడి చేసి తీసుకొని వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకి వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదొచ్చేస్తుంది. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మనం తీసుకున్న టీ గ్లాస్‌తోనే 2 గ్లాసులు అలాగే ముప్పావు గ్లాస్ వరకి నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి మినపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఓ 10 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా చేసుకొని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇందులో ఎండు కరివేపాకును వాడుకోండి. అప్పుడే మనకి పచ్చడి చాలా రోజులు స్టోర్ ఉంటుంది. తాలింపు ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న వెల్లుల్లి కూడా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి పచ్చడనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు యూజ్ చేస్తున్నానండి. మా ఇంట్లో వారం రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. మా ఇంట్లో తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ నేను వేసుకున్నాను. మీకిష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అంతా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలి చివర్లో లైట్‌గా అడుగంటుతూ ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలో కానీ, డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే 3-4 నెలల వరకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ ఉంటుంది.